రామాంజనేయులు అంట ఆయన పేరు. కూర్చొని మాట్లాడుతుంటే కథ చెప్పాడండి ఆయన. మీన్స్ ఆయన స్టోరీ చెప్పాడు. ఎందుకయ్యా ఇలా ఇక్కడికొచ్చావు అననంటే సో అని చెప్పి దూరదర్శిని చెప్పాడు. ఈ దూరదర్శిని చెప్పాడు అననంటే ఆయన భిక్షాటన చేసుకుంటూ అరుణాచలంలో అడుక్కుంటున్నాడు. ఒక మెంటల్‌గా బిహేవ్ అయ్యి. ఎందుకయ్యాననంటే నా కొడుకు వల్ల ఇలా అయ్యాను అని చెప్పుకొచ్చాడు. కొడుకంటే ఎవరంటే ఈ సినిమాలో ఉన్న హీరో హరి. ఆ హీరో వల్ల అతను అయ్యాడు అని అనేసి అంటున్నారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అండి, ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఈ సినిమా చూసిన తర్వాత వంశీ నందిపాటి గారు అండ్ అశోక్ బన్రెడ్డి గారు ఇద్దరు ఈ సినిమాని సపోర్ట్ చేసి మీ వెనక మేముంటామని చెప్పి వాళ్ళే మాకు సపోర్ట్ చేస్తున్నారండి, వంశీ నందిపాటి గారు. సో ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇది ఒక యథార్థ సంఘటనతో తీసిన సినిమా అండి. ఇంకొకటి అండి, సినిమా రిలీజ్ రోజు టికెట్తో పాటు ఒక కర్చీఫ్ కూడా 100% ఫ్రీగా ఇస్తున్నాం సార్. ఎందుకు చెప్పనా, ఈ సినిమా చూసిన తర్వాత ఏడ్చుకోకుండా బయటికి వచ్చిన వారికి వచ్చి ఈ సినిమా చూశాను నేను, నాకు అంత ఏం అనిపించలేదు, నేను ఏడవలేదు ఈ సినిమా అని గుండెల మీద చెయ్యేసుకొని తను ఎవరైనా చెబితే వాళ్ళకి లైఫ్ సెటిల్ నేను చేస్తానండి. ఎందుకు చెప్పనా, ఏడవకుండా ఎవరు రారు. మీరు కిందాక అడగచ్చు, నాన్న అడుక్కు తినడం ఏంటి, నాన్న ఆ అరుణాచలంలో పిచ్చోడుగా తిరగడం ఏంటి అని అంటే, కొడుకు ఏమయ్యాడు, ఈ నాన్న ఇక్కడ ఎందుకు వచ్చాడు, కలిపింది దూరదర్శిని, దీనికి లింక్ ఏంటి అనేదే ఈ సినిమా. దూరదర్శిని ఎట్లా కలిపిద్ది వాళ్ళిద్దరిని కలిస్తే నాన్న ఎందుకు భిక్షాటన చేసుకుంటున్నాడు, ఎవరు హీరో నాన్న ఎలా భిక్షాటన చేసుకుంటున్నాడు చెప్పకూడదు డైరెక్టర్ గారు, కానీ కొన్ని సిచ్యువేషన్లో చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది అన్నట్టు ఒక 90s స్టోరీ చూపిస్తూనే మీకు ఉన్న ఇన్సిడెంట్ జరిగిన, నాకు మాట్లాడడానికి ఎక్కువ రాలేదండి, కానీ మాట్లాడాలనే నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలా ఉంది.